ఒరే ఈళ్ళేంద్రో రాళ్ళు పట్టుకొని పైకి కొట్టేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లే మామ, ఈ రోజు అయితే వెలగకాయల కోసం అయితే వచ్చేసాం. ఈ వెలగకాయలు తినడం వల్ల అయితే మన హెల్త్ కి ఎంతో మంచిదంట. అందుకని వీటిని ఎలాగైనా కింద పడగొట్టి తినాలని ఫిక్స్ అయిపోయాం. ఎంత ట్రై చేసినా అవి మాత్రం అసలు కింద పడతలేవు. మా వాడైనా పట్టు వదలకుండా కొడతనే ఉన్నాడు. ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నాడు, అయినా పడతలేదు అది. ఫైనల్లీ మా వాడైతే ఒక కాయని కొట్టేశాడు. ఆ కాయ అయితే ఇదే. దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు పగలగొట్టి చెక్ చేసేద్దాం ఎలా ఉందనేసి. మా సైడ్ అయితే వీటిని వెలగకాయలు అంటారు, మీరైతే ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఈ కాయని పగలగొట్టి చూద్దాం, ఇది పండికాయో పచ్చికాయో. ఇవి పండికాయలు అయితే భలే టేస్ట్ ఉంటాయి, తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి. ఇవి పచ్చికాయలు అయితే ఒగరొగరుగా పుల్ల పుల్లగా ఉంటాయి, తినలేము అసలు వీటిని. మా వాడైతే అంత కష్టపడి కొట్టాడు కదా, అదంతా వృధా అయిపోయింది. ఎందుకంటే ఇది పగలగొట్టి చూస్తే పచ్చిగా ఉంది. ఇదైతే తినలేము, దీన్ని సరిగా టేస్ట్ అయితే అనిపించదు. వీటిని అయితే ఇలా తినలేం, కానీ ఉప్పు కారం వేసుకొని మంచి గుజ్జులా చేసుకొని తింటే చాలా బాగుంటది. ఇప్పుడైతే దీన్ని పచ్చిగానే తినేసి దీని టేస్ట్ రివ్యూ అయితే మీకు చెప్తా. వీడియో కోసం అయితే అలా చేసేలా, కానీ ఇదైతే నిజానికి చాలా పుల్లగా ఉంది.